నువ్వు ఉండరా, వాడిని వెళ్ళని. బజార్ తో ఈడ్చుకురారా, ఏం చేస్తానో చూడు. ఈడ్చుకురారా, నడువులో పడేసి పీక విసిరి చంపేయారా? ఏమే నా చెల్లెల్ని గెంటేసి ఎంత ధైర్యం వెళ్ళి కదిపడి పట్టారా? ఎవర్రా మీరు? ఆడపిల్ల మీద చేసుకుంటారంటే బావతో రంగు సాగిస్తూ నా చెల్లెలు కాపులో నిప్పులు పోయడానికి వచ్చింది. ఏంది అన్యాయం అనేది దిక్కులేదు కానీ నా కొడకల పెద్ద పుడిగిలకు ఇప్పుడు అవుతున్నారా? పోరానే పోరని అబ్బా పో. రేయ్, ఎవరైనా మా కుటుంబ విషయంలో తల దూర్చారో తల తెగుతాయి నా కొడకలారా. శుభ్రదాన్ని దీన్ని కమ్మని తల సరిగ్గా దూకోవాలి, సరేనా? భోంచేరా, కడుపు నిండా తిను. అయ్యో, ఇన్ని పూలు నాకేనా? సారీ, మనమే గెలిచాం. వదిలేయవు కదూ? ఎక్కడికి వెళ్ళను మైనా, నిన్ను వదలను. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు? మీ పిల్లలా? సార్, ఫంక్షన్ చూస్తామన్నారు, అందుకు తీసుకొచ్చాను సార్. ఫంక్షన్ అయిపోగానే దీపావళి ఊరు వెళ్తున్నారు సార్. ఓకే, అడ్వాన్స్ హ్యాపీ దీపావళి. థ్యాంక్ యూ అంకుల్. ఏంట్రా ఇది? బంతే. బంతిని మాకు తెలుసు, దాంతో గుండెల మీద కొడతావేంటి? మరి ఇంకెక్కడ కొట్టాలో చెప్పండి, అక్కడే కొడతా. ఎక్కువ మాట్లాడితే మక్కలు తీస్తా. అనవసరంగా నా ప్రాణం తీయకండి సార్. అటు చూడండి సార్, నా మైనాతో ఆడుకుంటున్నా, బంతి ఇసిరేండి సార్. మైనా? ఏం కింద కాకి కొంగ కోయిల చిలక గోరింగా రాయిపోయావా? నీ అబ్బా, ఎవర్రా మైనా?
మైనా ఎవరో తెలీదా? ఎవర్రా? ఇచ్చండి సార్. అరే రమ్మంటే కూర్చోండి. మైన్ అంటే ఎవర్రా? మైనా ఎవరో తెలీదా? కొత్తగా వచ్చిన ఎస్పీయా? అంతకంటే పైన సార్. అంతకంటే పైన ఐజీ మల్లిక? అంతకంటే పైన సార్. అంతకంటే పైన అంటే డీజీపీ లలితా సాగరి? అంతకంటే పైన సార్. అంతకంటే పైన అంటే ఎవర్రా? నా ప్రాణం సార్, నా ప్రాణం. ఇంత పుల్లి వయసులో నా కళ్ళల్లోకి దూరి అలా మెల్లగా నా గుండెల్లోకి జారి జారి నా రక్తంలోకి చేరి నా ఒళ్ళంతా నిండిపోయింది సార్. నా మైనా. రే ఖైదీ, మైనా, నీ మొహమ్మండా మైనా. చీకడుతారు లోపల పిలిచి వేషాలు వేస్తున్నావా? మైనా మైనా అని తెక్కలవరించేస్తున్నావా? మైనా ఏమైనా పైనుంచి దిగి వచ్చిన అప్సరసా? సార్ ఎరా ఎవడిపాటికాడు పని చేస్తూ కూర్చుంటే నువ్వు ఇక్కడ మైనాతో బంతాడుతూ కూర్చుంటావా? లేరా రే, నాతో ఆడరా బంతాటరా? రే నాతో ఆడరా బంతాటరా? గుడ్ మార్నింగ్ సార్. ఏంటయ్యా బంతాట ఆడుతున్నావు? నేను బంతాట్లేదు సార్, సూరి. వాడిని ఎందుకు పిలుస్తున్నావు? వాడు పని ఏదో చేసుకుంటున్నాడుగా. అబ్బా, సార్ వాడు లోపల లవ్వాటు గురించి చెప్పి బయటకు వచ్చి మంచి వాళ్ళు నటిస్తున్నాడు సార్. రే సూరి, జరిగింది చెప్పరా? సార్ నమస్తే సార్. చెప్పరా. సార్ వాడన్ సార్ ఉదయం నుంచి రా బంతాట ఆడదాం అని అందరినీ పిలుస్తున్నారు సార్. ఇప్పుడు నేను పని చేసుకోమంటారా లేదంటే సార్తో బంతాట ఆడమంటారా సార్? నీ పని నువ్వు చేసుకోరా పో. సార్ వాడు అబద్ధం చెబుతున్నాడు సార్. రావయ్యా, ఆడుకోవాలంటే లీవ్ పెట్టి ఇంట్లో కూర్చుని ఆడుకో. సార్ నేను ఇంకో అరగంటలో చీఫ్ గెస్ట్లు రాబోతున్నారు. నేను చెప్పేది నిన్ను నమ్మి వదిలిపెట్టి వెళ్దాం అనుకుంటే అదిగా సార్. నేను ఏంటి రావయ్యా నువ్వు? రావయ్యా, సార్ నా పెళ్ళం దగ్గర నుంచి ఫోన్ మేనేజ్ చెయ్యి. దీనికి మాత్రం ఏం కావాలి? అమ్మగారండి, పెరియగూడెం సబ్ జైలు నుంచి నేను రామని మాట్లాడుతున్నాను. ఆయనంటే అక్కడ గాడిదలు కాస్తున్నారా? గాడిదలు కాస్తున్నారా? ఫోన్ ఆయనకి ఇవ్వండి. ఇస్తున్నానమ్మా. సార్ మీ ఆవిడ గారు మీతోటే మాట్లాడాలి. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయవయ్యా అంటే నా వాళ్ళు కాలేదు, ఇతడైపోయేలా ఉంది. మాట్లాడండి. మా ఆవిడ నన్ను ఈ లెవెల్లో కాల్చుకు తెందో. దేశంలోని ఏ పెద్ద అధికారికి ఇంట్లో మర్యాద ఉండదని తేటతెల్లం అయిపోయింది. అక్కడున్న అక్కసంతో తీర్చుకోవడానికి నాలాంటి అమాయకుల్ని దొబ్బుతూ ఉంటారు. ఏంట్రా? దొబ్బడం గురించి సార్తో వివరంగా చెప్పనా? దొబ్బడం గురించి చెప్పకలేదు, గడ్డి గుడ్డు గురించి చెప్పకలేదు. ఇరికించిన చాలు, మూసుకుని పో. ఆయన మాట్లాడగనా? నేనే పోతున్నా. ఇంకా టైం ఉంది కదా. ఇప్పుడు టైం ఎంతో తెలుసా? ఇంకో అరగంటలో ఫంక్షన్ అయిపోతుంది. నేను వచ్చేస్తాను సుధా. ఇప్పుడు బయలుదేరితేనే 1 గంటకు అక్కడికి చేరుకోగలం. అది కాదు సుధా, నేను చెప్పే. ఈ ప్రపంచంలో ఉన్న మనందరం సందర్భానుసారంగా ఖైదీలుగానే జీవనం సాగిస్తున్నాం. కొందరు ఊచలకు బయట, కొందరు ఊచలకు లోపల. జీవితంలో ప్రేమ, శాంతం, సంధి, అమితమైన ఓర్పు, మంచితనం, దయ, విశ్వాసం, ఇంద్రియ నియంత్రణ ఇలాంటి సద్గుణాలు కలిగిన వారు ఎలాంటి పరిస్థితినైనా ఎదిరించగలరని చెప్తున్నాను. చెప్పన్నయ్యా. సుధా, మేము మధురైకి వచ్చేసాంరా. నువ్వు ఎక్కడున్నావు? నేను ఇంట్లో ఉన్నాను, ఆయన జైల్లో ఉన్నారు. ఏమన్నావురా? ఇంకా బయలుదేరలేదా? నాకేం తెలుసు? మీరు కట్టబెట్టిన పెళ్లి కొడుకేగా, నువ్వే అడుగు. ఉండు, బావతో మాట్లాడి తర్వాత నీకు ఫోన్ చేస్తా. ఏంటన్నయ్య సుధా ఎక్కడ ఉందట? ఇంకా బావ ఇంటికి రాలేదంట్రా. ఎక్కడా దొరకని అల్లుడని తంజావూరు నుంచి పట్టుకొచ్చాడు ఈ పెద్ద ఆయన. నా అల్లుడు గురించి నాకు తెలుసు. నువ్వే మెచ్చుకోవాలి. ఏంది బావా ఇంకా బయలుదేరలేదా నువ్వు? దీపావళికి 10 రోజుల ముందు అందరికి బట్టలు కొనాలని చెప్పాం కదా. ఇప్పుడు వస్తాను అప్పుడు వస్తాను కొట్టి పారేసావు. మీ ఇంకా పిల్లలకే బట్టలు కొనలేదు. రేపే దీపావళి బావా, ఎప్పుడు వస్తావు నువ్వు? ఫంక్షన్ లో ఉన్నాను బాబా. త్వరగా ఇంటికి వెళ్ళి బావా, నీకోసం వెయిట్ చేస్తాను. పెడతానులే. సరే ఉంటాను, ఫంక్షన్ అయ్యి ఫోన్ చేస్తా. స్వీట్లు పంచుతావా సార్? యాదయ్య ఉన్నానయ్యా, సీతయ్య ఉన్నానయ్యా. కిషోర్ ఉన్నానయ్యా. ఏమిటయ్యా అది? అడ్వాన్స్ తొలి హ్యాపీ దీపావళి సార్. అకౌంట్లో రాసావా? ఏదో మిగిలిపోయింది కదా, ఎదురింటి పిల్లలకి ఇద్దామని. సార్ ఒక ఖైదీ కనిపించడం లేదు సార్. ఉండవయ్యా, ఉండు, ఒక 2 నిమిషాలు ఉండు. రేయ్, 10 రోజులుగా వాడితో కలిసి ఉన్నది ఎవర్రా? మరి ఏదో చెప్పండి. నాకు తెలియదు సార్. నువ్వా?
నువ్వా? నాకు తెలియదు సార్ రేయ్, వాడితో సెల్ ఉంది నువ్వే కదా? అయ్యా ఏరా నిన్న రాత్రి అక్కడున్న 5గురు ఆడితో ఏదో గుసగుసలు ఆడారయ్యా. లేవరా ఎవరా ఐదుగురు చూపించు అదిగో ఆ తెల్లబడిను ఈ నల్ల చొక్క ఇదిగో ఈ ముగ్గురునయ్యా. రండి, మీరు ఇటు రండి. ఇటు రండి. లేవరా ఏం మాట్లాడుకున్నారు? మేమెక్కడ మాట్లాడాం, వాడే మాతో మాట్లాడాడు. ఏం చెప్పాడు వాడు?